తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా టోకెన్లు లేని వారికి స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. టోకెన్లు ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి 5 లేదా 6 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న స్వామివారిని 67,085 మంది దర్శించుకున్నారు. 24,832 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 3.78 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా టోకెన్లు లేని వారికి స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. టోకెన్లు ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి 5 లేదా 6 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న స్వామివారిని 67,085 మంది దర్శించుకున్నారు. 24,832 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 3.78 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది.